నమస్తే, వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్. నేను వకీల్. ముందుగా న్యూస్ అప్డేట్ చూద్దాం. అన్నమయ్య జిల్లా అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంగా పనిచేయాలని రాజంపేట పార్లమెంటు సభ్యులు మరియు జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ చైర్మన్ పివి మిథున్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఉదయం రాయచోటి కలెక్టరేట్ నందలి పీజీఆర్ఎస్ హాలులో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకుర్తి ఆధ్వర్యంలో గౌరవ రాజంపేట పార్లమెంటు సభ్యులు మరియు చైర్మన్ శ్రీ పివి మిథున్ రెడ్డి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథరెడ్డి, రాజంపేట, తంబలపల్లి శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ద్వారకనాథరెడ్డి, చిత్తూరు వైఎస్ఆర్ జెడ్పీ చైర్మన్లు శ్రీనివాసులు, శారద హాజరయ్యారు. సమావేశ ప్రారంభంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, రాజంపేట పార్లమెంటు సభ్యులు మరియు చైర్మన్ శ్రీ పివి మిథున్ రెడ్డికి గౌరవ సభ్యులు సాదరంగా ఆహ్వానం పలికారు. సమావేశంలో రాజంపేట పార్లమెంటు సభ్యులు మరియు చైర్మన్ శ్రీ పివి మిథున్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో మొదటిసారిగా సమావేశం నిర్వహించడం సంతోషకరం. జిల్లాలో కేంద్ర, రాష్ట్ర పథకాలు, వినాయక పథకాలను నిర్వహిస్తున్నాయి. వాటి పథకాల అమలుకు రావాల్సిన నిధులు ఏ విధంగా తీసుకురావాలి, క్షేత్రస్థాయిలో ప్రజలకు ఏ విధంగా నిధులు సమర్థవంతంగా ఉపయోగించాలన్నది ముఖ్య ఉద్దేశం. పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు మరియు పంచాయతీరాజ్ సంస్థలు, మున్సిపల్ బాడీ, స్థానిక సంస్థలలో ఎన్నికైన ప్రజాప్రతినిధులందరినీ మధ్య మెరుగైన సమన్వయం ఉండేలా జిల్లా అభివృద్ధి సమన్వయం మరియు పర్యవేక్షణ కమిటీ కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం డ్వాక్రా పంచాయతీరాజ్, గృహ నిర్మాణం, జెడ్పీకి సంబంధించి జాతీయ రూబన్ పొజిషన్, గనులు, భూగర్భం, గ్రామీణ నీటిపారుదల, వైద్య ఆరోగ్యం తదితర శాఖల వారీగా గౌరవ చైర్మన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా అంశాలలో సభ్యులు లేవనెత్తిన అంశాలకు సంబంధించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. 1% డివియేషన్ సార్, దాన్ని 15% ఎస్సీస్ కల్కేషన్ సార్, అది దాన్ని ఫాలో అయినాం సార్. మనము జస్ట్ 1% మీకు చెప్పేది ఏమంటే, మీరు బ్యాలెన్స్ చేయండి. ఇప్పుడు రెజల్యూషన్ ఇవ్వలేదు చైర్మన్, నా ఇది లేకుండా ఇక్కడ పనులు జరిగిపోయినాయి, నన్ను పక్కన పెట్టినారంటే అది మీరు తిప్పుకొని ఫైనల్గా మేము ఏం చేసినా కూడా వచ్చేది అధికారుల పైన. దయచేసి మీరు నీట్గా బ్యాలెన్స్ చేయండి. కావాలి అడిగింది. అన్నమయ్య జిల్లాలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆధ్వర్యంలో జరిగే దిశా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో సభ్యులందరూ కూడా లేవనెత్తిన అంశాలన్నీ కూడా నోట్ చేసుకొని, అదేవిధంగా పబ్లిక్ గ్రీవెన్సెస్ అన్నీ కూడా ఈరోజు పబ్లిక్ రిప్రజెంటేటివ్ అందరూ కూడా గ్రీవెన్సెస్ అంతా కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటినీ కూడా ఒక నిర్దిష్ట సమయంలో సాల్వ్ చేసే విధంగా ఈరోజు మీటింగ్లో చర్చించి ఇవన్నీ కూడా మినిట్స్ తయారు చేసి అవన్నీ కూడా రాబో రోజుల్లో త్వరగా ఇవన్నీ కూడా ఒక పరిష్కారం తీసుకొచ్చే విధంగా కూడా ఈరోజు చర్చ జరగడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు ఇంకా మనము ఎక్కువ నిధులు మన అన్నమయ్య జిల్లాకు వచ్చే విధంగా కూడా ఒక ప్లాన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా వచ్చే స్కీమ్స్ కానీ, మిగతా మనకు రోడ్స్ కానీ, ఏదైనా కానీ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేదానికి నేను, మా గౌరవ రాజ్యసభ సభ్యులు రఘునాథ్ రెడ్డి గారు, ఆయన కూడా మన అన్నమయ్య జిల్లా చెందిన వ్యక్తే. సో మేమిద్దరం కూడా మన జిల్లాకు అత్యధిక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు వచ్చే విధంగా కూడా కృషి చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను.